మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించబడుటకు మాకు నేర్పుము. దైవజనుడైన మోషే గారు 90వ కీర్తన రాశాడు. పైన కూడా చాలా చక్కగా ఆయన పేరు మీద టైటిల్ కూడా ఉంటుంది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలలో కూడా 90వ కీర్తన అతి పురాతనమైన కీర్తన. మోషే గారికి ముందు ఇంకెవరో కీర్తనలో రాయలేదు. మోషే గారి కాలం నుండే రాయటం అనేది ప్రారంభమైంది. మోషే గారే పంచకాండాలు రాసింది కూడా మోషే గారే. ఇక అంతకుముందు కూడా ఎవరో రాసినట్లుగా బైబిల్ చరిత్ర లేదు. మొట్టమొదటి బైబిల్ రచయిత మోషే గారు. సో మోషే గారు చేస్తున్న ప్రార్థనలో 12వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దినములు లెక్కించడం అంటే మనకు తెలియదా? మన బర్త్డే ఇప్పుడు మనకు తెలియదా? ఎన్ని రోజులు బ్రతికామో మనకు తెలియదా? తెలుసు. ఎస్, ఒకని యొక్క జీవితకాలం లెక్కించాలంటే అతడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తన యొక్క జీవితకాలం ఎంతో లెక్కిస్తారు. కానీ దినాలు లెక్కించడం అంటే అదే విషయానికి యాకోబు గారు ఆన్సర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? ఫరో అడిగాడు. యాకోబు తన అవసాన కాలం ముందు యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో అడిగాడు. ఫరో ఏమని అడిగాడంటే, చూడండి వాళ్ళిద్దరూ సంభాషణ కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనంలో ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందున, యాకోబు యోసేపు దగ్గరికి వెళ్ళే సమయానికి 130, యాకోబు జీవించిన సంవత్సరాలన్నీ 147. అది ఎక్కడుంది అని మీరు అడగొచ్చు. అదే 47వ అధ్యాయము 28వ వచనంలో యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరములు బ్రతికేను అని ఉండొచ్చు. చూడండి, యాకోబు మొత్తము 147 సంవత్సరాలు జీవించాడు. ఫరో యాకోబుని అడిగినప్పుడు యాకోబు వయసు 130 సంవత్సరాలు. యాకోబు ఇస్తున్న సమాధానం ఎలా ఉందంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నవి అన్నాడు. ఫరోతో మాట్లాడుతున్న సమయానికి యాకోబు వయసు 130. ఈ 130 సంవత్సరాలు తాను జీవించిన సంవత్సరాలు కొంచెం అంటున్నాడు, అవి దుఃఖసహితమై ఉన్నవి అంటున్నాడు. తాను లోకంలో ఉన్న కాలము 130 సంవత్సరాలు. అయితే దేవుడితో గడిపిన కాలం ఎంత? లోకంలో గడిపిన కాలం ఎంత? ఎక్కడి నుంచి కౌంట్ చేయబడిద్ది మనం బ్రతికిన కాలం అంటే, మనం ప్రభువు యందు విశ్వాసముంచి నమ్మి బాప్తీసము పొంది ప్రభువులో సంపూర్ణముగా జీవించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన దినాలు ప్రారంభమవుతాయి. ఒక క్రైస్తవుని యొక్క అసలు సిసలైన దినాలు లెక్కిస్తే అతడు ప్రభువు యందు విశ్వాసముంచి పూర్తిగా ప్రభువులో బ్రతకటం నాటి నుండి చనిపోయే వరకు లెక్కించబడిన దినాలే అసలు సిసలైన దినాలు. ఆ ముందు జరిగేవన్నీ కూడా లోకంలో జీవించిన దినాలు. ప్రభువులో బ్రతకటం వేరు, లోకంలో జీవించటం వేరు. ప్రభువులో బ్రతికే వాని యొక్క సంవత్సరాలు ఎన్ని అని చెప్పాలి అంటే, అతడు బాప్తీసము తీసుకున్న నాటి నుండి అతడు ఎన్ని రోజులు పవిత్రంగా బ్రతికాడు అన్ని రోజులు మాత్రమే లెక్కించబడతాయి. మిగతావి అన్ని లోకంలో బ్రతికినట్లే. ఒకవేళ నువ్వు బాప్తీసము తీసుకున్నా నువ్వు ప్రభువులో బ్రతకకపోతే లోకములో జీవించిన వాడి దినాల వలె ఉంటాయి. ఇక్కడ మోషే గారు అడుగుతుంది ఏంటంటే, నా దినాలు, నీతో గడిపిన దినాలు, నీతో కలిసి జీవించిన దినాలు ఎన్ని రోజులు అని లెక్కిస్తే మోషే గారు చనిపోయే కాలానికి మోషే గారి వయసు 120. ఈ 120 సంవత్సరాల్లో మోషే గారి వయసు లెక్కిస్తే అతి తక్కువ రోజులు మాత్రమే ప్రభువుతో గడిపాడు. అందుకే ఆయన అన్నాడు, మా దినాలు లెక్కించుట మాకు నేర్పించు. లెక్కించుకోవాలి,
రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 గంటల్లో ఎంత సమయాన్ని నువ్వు ప్రభువుకి ఇచ్చావు? ఇప్పుడు రోజుకి 1 గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకుందాం. అయితే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 1 గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఒక రోజులో 1 గంట. అలా 24 రోజులు 24 గంటలు నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని రోజులు చేసినట్లు? 24 రోజులు అయితే మీకు 1 రోజు అయినట్టు లెక్క. మీరు ప్రభువుతో గడిపిన కాలం 24 రోజులు ఈక్వల్ టు 1 డే. అంటే మీకు 24 డేస్ అయితే తప్ప మీకు 1 డే అవ్వదు. మీరు ప్రభువుతో గడుపుతున్న కాలం 1 రోజు ఈక్వల్ టు 24 డేస్. అప్పుడు మీ దినాలు లెక్కిస్తే మీరు బ్రతుకు కాలము ఒకవేళ 80 సంవత్సరాలు అనుకోండి. మోషే గారిలాగా 120 వేద్దాం. 120 సంవత్సరాలు వేసుకోండి. ఇప్పుడు మీరు లెక్కేసుకుంటే బహుశా మీరు 120 సంవత్సరాలు బ్రతికితే ఈ 120 సంవత్సరాల్లో రోజుకి 1 గంట సమయం దేవుడితో గడిపితే ఎన్ని గంటలు అంటే ఎన్ని రోజులు మీరు ప్రభుతో గడుపుతున్నారో మీ దినాలు లెక్కిస్తే చాలా తక్కువ, బహు తక్కువ అవుతాయి. అదే యాకోబు గారు అంటున్నాడు, బాబు ఫరో గారు, నేనేమో 130 సంవత్సరాలు యాత్ర చేశాను, కానీ జీవించిన సంవత్సరాలు కొంచెం, ప్రభుతో జీవించిన సంవత్సరాలు కొంచెమే, కొన్ని దినాలన్నీ దుఃఖ సహితంగా గడిచిపోయాయి అంటాడు. దేవుడితో గడిపిన సంవత్సరాలన్నేమో సుఖదినములుగా ఉంటే మిగతావన్నీ దుఃఖ దినములుగా ఉన్నాయి. ఇదే ప్రశ్నని మనం ఊహలను కూడా వేయొచ్చు బైబిల్లో. ఎవరై అంటే ఆయన నడుస్తూ 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 అలా ప్రభుతో కొనుక్కోబడ్డాడు హనోకు. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెలను కనే టయానికి హనోకుకి 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాలు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు. చాలా చక్కగా భక్తుడు తెలియజేస్తున్నమాట. హనోకు మెతూషెలను కనే తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, హనోకు దినములన్నీ 360 ఏండ్లు అని చెప్తూ ఉన్నాడు. హనోకు జీవిత చరిత్ర గురించి చెప్పాలి అంటే 3 ముక్కల్లో ముగించేశాడు. 65 ఏండ్లకు ముందు 300 ఏండ్లు దేవునితో నడిచిన కాలం, 365 సంవత్సరాలు తను జీవించిన కాలం. తర్వాత హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. 65 సంవత్సరాలు హనోకు లోకంలోనే ఉన్నాడు, ప్రభుతో కలిసి జీవించలేదు. కానీ 300 సంవత్సరాలు మాత్రం దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ నడుస్తూనే అలా దేవునితో కలిసి వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హనోకుకి ఇల్లు గుర్తొచ్చింది. ప్రభువా చాలా దూరం వచ్చేసాము, ఇల్లు దాటి చాలా దూరం వచ్చేసాము అని అంటే ప్రభు అన్నాడు, హనోకు ఇంకేం వెళ్తావు కానీ ఈ దగ్గరలోనే నా ఇల్లుని పోదావరా అని తీసుకెళ్ళిపోయాడట. నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడు ఆ మధ్య. ఎలా చనిపోయాడంటే చాలా సింపుల్గా చనిపోయాడు. అదేంటది? ఘోరంగా కూడా చనిపోతారంటే చనిపోతారు. యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు ఘోరంగా చనిపోతారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఘోరంగా చనిపోతాడు. వివిధ రోగాల చేత దీర్ఘకాలిక వ్యాధుల చేత చనిపోయేవాడు కూడా ఘోరంగా చనిపోతాడు. అసలు సిసలైన చావు ఎలా ఉంటుందో తెలుసా? ప్రార్థిస్తుండగానే అలా వెళ్ళిపోవటం, అది దేవునితో నడవటం. డ్యూటీకి వెళ్ళే సమయానికి ముందు 1 గంట ప్రార్థన చేసుకొని వెళ్తాడు. ఎప్పట్లాగే ప్రార్థనా రూమ్లోకి వెళ్ళాడు, మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. 1 గంట అయిపోయింది, ఎంతసేపు బయటికి రావట్లా. 2 గంటలైంది, బయటికి రాలేదు. ఇంట్లో వాళ్ళందరికి డౌట్ వచ్చింది, అదేంటది? 1 గంట అయింది రాలేదు, 2 గంటలైంది రాలేదు.
అసలు వెళ్ళిన మనిషి ఏంటి అంత తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడా అని వాళ్ళ అబ్బాయి అలా దగ్గరికి వెళ్ళి వెంటనే ఏం శబ్దాలు వినపట్టలేదు. డాడీ డాడీ అని పిలిచాడు. ఎంతసేపటికి ఏమి సమాధానం రావటం లేదు. అప్పుడు మెల్లగా వెళ్ళి చూస్తే మోకాళ్ళు వేసినట్లుగానే పడి ఉన్నాడు. సో దేవునితో నడుస్తూ నడుస్తూ హనోకు వలె అతడు వెళ్ళిపోయాడు. ఏమి కూడా అదే, ఏమి లేదు. ప్రసంగిస్తున్నప్పుడు కానీ ప్రార్థిస్తున్నప్పుడు కానీ ఈ రెండు సమయాల్లోనే చనిపోవాలి. అది సుఖమైన చావు. మనం ప్రభుతో జీవిస్తుంటే అలా ప్రభు ఇంకేమి వెళ్తావు కానీ నాతో వచ్చేసేయి అని తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు నీకు ప్రశ్న ఏంటంటే, నీవు ప్రభుతో ఎన్ని రోజులుగా గడుపుతూ ఉన్నావు? నీ దినములు లెక్కించమంటే లెక్కిస్తే ఎన్ని రోజులు నువ్వు ప్రభుతో గడిపావు, ప్రభుతో ఉన్నావు, ప్రభుతో జీవించావు. నీ దినములు లెక్కించడం అంటే ప్రభువుతో నీవు ఎంతకాలముగా సహవాసం చేస్తా ఉన్నావు. బహుశా మీరు కొన్ని రోజులై ఉండొచ్చు. అన్ని లెక్కెట్టినా సంవత్సరం అయితే అవ్వదేమో అనిపిస్తుంది నాకు. మీలో ఎవరు చెప్పగలరు సంవత్సరం నుంచి నేను నడుస్తున్నానని? చేయొద్దండి. అయితే ప్రభు చూపించిన మార్గంలో నడవటం, ప్రభు చెప్పిన సత్య మార్గంలో నడవటం, పాపానికి తావు ఇవ్వకుండా నడవటం, ప్రభువులో పరిశుద్ధంగా గడపటం, ఇవి నిజమైన రోజులు నువ్వు దేవునితో గడిపినవి. ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసేసి మొక్కుబడిగా వాక్యం చదివేసి వెళ్ళిపోతే దేవుడితో నువ్వు గడిపినట్లు కాదు. ఒక వ్యక్తి యొక్క దినాలు లెక్కించాలి అంటే అతడు నిజముగా శ్రమలలో ఉన్నప్పుడు దినాలు లెక్కిస్తే అతడు దేవునికి బహు దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శ్రమ దినమున, కష్ట దినాల్లో, బాగా బాధల్లో ఉన్నప్పుడు అతడు దేవునికి ఎంత అందుబాటులో ఉంటాడో. బహుశా అందుకేనేమో దేవుడు కొన్ని శ్రమలు మనిషికి ఇస్తాడేమో. ఎందుకంటే కొన్ని దినాలైనా ప్రభుతో గడుపుతాడు అని దేవుడు ఒక మనిషికి కొన్ని శ్రమలు, శోధనలు రావడానికి అవకాశం ఇస్తాడేమో అనిపిస్తా ఉంది. సహోదరి సహోదరుడా, ఒకవేళ మన దినాలు లెక్కించడం మనం ప్రారంభిస్తే ఎన్ని దినాలు మనం ప్రభుతో గడుపుతున్నాము, ప్రార్థన ఎన్ని దినాలు చేస్తున్నాము, వాక్యము ఎన్ని దినాలు చదువుతున్నాము, దేవునితో సహవాసం ఎన్ని దినాలు చేస్తున్నాము ప్రశ్న వేసుకుంటే బహుశా అవి బహు కొంచెముగా ఉంటాయేమో. మోషే గారి జీవితంలో ఆ యొక్క క్షణాలు కానీ ఆ దినాలు చాలా తక్కువగా ఉండుంటాయి. ఇలా తనకు తాను ప్రశ్న వేసుకొని మా దినాలు లెక్కించటం మాకు నేర్పించుము అన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ప్రశ్న వేసుకో. ఈరోజు ఒక వ్యక్తి 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే అది ఆషామాషా విషయం కాదు. కూర్చున్నా, పండుకున్నా, లేచినా, తింటున్నా, నడుస్తున్నా ప్రభు 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 ప్రభువే. ఇంకొక రహస్యం కూడా చెప్తా ఇక్కడ. బైబిల్ చరిత్ర ప్రకారం భూలోకంలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి మెతుషెల 969 సంవత్సరాలు హైయెస్ట్ సంవత్సరాలు జీవించాడు. అతడు ఎవరి గర్భమున పుట్టాడు అంటే హనోకు గర్భాన పుట్టాడు. దేవునితో నడిచిన హనోకే 365 సంవత్సరాలు జీవిస్తే చూడండి, హనోకు దేవునితో నడవక ముందు పుట్టిన కుమారుడు మెతుషెల. దేవునితో నడిచిన దగ్గర నుంచి మరికొందరు పుట్టారు, కానీ దేవునితో నడవక ముందు పుట్టిన వ్యక్తి మెతుషెల. ఆ మెతుషెల ఎన్ని సంవత్సరాలు జీవించాడు తెలుసా? 969 సంవత్సరాలు జీవించాడు. కానీ ఈ మెతుషెలలో ఎటువంటి ఆత్మీయత కనిపించదు. ప్రార్థన చేసినట్లు కానీ ఎక్కడా కనిపించదు. సహోదరి సహోదరుడా, మనం ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించామనేది కాదు ముఖ్యం. ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు ప్రభువుతో ఎన్ని రోజులు గడిపామనేదే ముఖ్యం. ఎన్ని రోజులు దేవునితో మనం బ్రతుకుతున్నామనేదే ముఖ్యం. అలా బ్రతికిన హనోకు పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఏమో తెలుసా? హనోకు దేవునితో నడిచెను. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచెను. ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో. బహుశా ఇప్పుడు నీకు
25 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 40, 50 సంవత్సరాలు కావచ్చు. నువ్వు లెక్కించుకుంటే ఎన్ని రోజులు అవుతావు ఉన్నాయి. కాకిలాగా కలకాలం బ్రతకొచ్చు, కానీ హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలు. సహోదరి సహోదరుడా, పరలోకానికి ఒకవేళ నువ్వు వెళ్తే అక్కడ నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ భగభగమండే ఆ పాతాళానికి వెళితే అక్కడ నీకు ప్రార్థించాల్సిన అవసరం కూడా ఉండదు. నువ్వు ఏదైనా నడవాలి అన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా ఈ భూలోకంలోనే చేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు భూలోకంలో జీవించే జీవితమును బట్టే నీకు తీర్పు ఉంటుంది. పరలోకంలో జీవించే జీవితంలో నీకు తీర్పు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీకు తీర్పు వచ్చేసింది. అప్పటికి లెక్కింత మొదలుపెట్టేది ఇదిగో ఈ లోకంలోనే, భూలోకంలోనే. అందుకే నువ్వు బ్రతుకు దినములన్నిటి ఆ కృపాక్షేమములే నీ వెంట రావాలి అంటే యాకోబుకు వెంట వచ్చినట్లుగా, దావీదుకు వెంట వచ్చినట్లుగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వెంట వచ్చినట్లుగా నీ వెంట కూడా హనోకుతో నడిచినట్లుగా దేవుడు నీతో కూడా నడవాలి అంటే నీవు కూడా ఆయనతో నడవటం ప్రారంభించాలి. అప్పుడు నీ దినాలు లెక్కిస్తే హనోకు వలె 300 సంవత్సరాలు అవుతాయి. అవి 300 సంవత్సరాలు అవ్వాలి అంటే సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ రోజు నుంచే ఒక తీర్మానం తీసుకో, లెక్క పెట్టుకో. బహుశా ఇన్నాళ్ళు నువ్వు దేవుడితో సరిగ్గా గడిపి ఉండకపోవచ్చు. ఇన్నాళ్ళు లెక్కించుకుంటే నీ 30 సంవత్సరాల వయసులో బహుశా లెక్క పెడితే అవి కొంచెముగా ఉండొచ్చు. మిగతావన్నీ దుఃఖకరముగా, ఆయాసముగా ఉండొచ్చు. నీ బ్రతుకు కాలం అంతా దుఃఖము, ఆయాసకరముగా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, అసలు నీకు ఉద్యోగం లేకపోయినా గుర్తుపెట్టుకో, ప్రభువుతో గడపటం మర్చిపోవద్దు. ఎందుకంటే నీ దినాలన్నీ లెక్కించ మొదలు పెట్టేది ఏమంటే ప్రభువుతో గడిపిన దినాలు మాత్రమే లెక్కించడం మొదలు పెడతావు. ప్రభువుతో గడిపిన రోజులు మాత్రమే లెక్కలోకి వస్తాయి. మిగతావన్నీ లోకంలో సంచారం చేసిన యాత్ర వలె ఉంటాయి. ఈ రోజు నుంచైనా లెక్కబెట్టు. ఇన్నాళ్ళు నువ్వు లెక్కించి ఉండకపోవచ్చు. ఏదో పొడి భక్తి చేసి నేను క్రైస్తవుణ్ణి, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నానని పొడి భక్తిలో గడుపుతూ నేను ప్రభుతోనే ఉన్నాను, ప్రభు నాతోనే ఉన్నాడని నీవు ఒకవేళ అపోహపడుతూ ఉన్నావేమో. మోషే గారు లాంటి గొప్ప భక్తుడే అంటున్నాడు, నా దినాలు లెక్కించడం నాకు నేర్పించు అని. మోషే గారితో పోల్చుకుంటే నీది నాది ఎంత భక్తి. కొలమానం కొలిస్తే కనీసం రవ్వంత కూడా రాదేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచే నీ దినాలు లెక్కించుకో. అంత పెద్ద భక్తుడే అతని యొక్క దినాలు లెక్కించటం కొరకు నన్ను నేర్పమని అడుగుతున్నాడు, క్యాలిక్యులేషన్స్. మరి నీ భక్తి లెక్కిస్తే ఒకవేళ ఎంతుందో ఏమో లెక్కించుకో. నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమంలో రావాలంటే మోషే గారి వలె ఈ రోజు నుంచే లెక్కించుకో. అవి దుఃఖ దినములుగా, ఆయాస దినములుగా ఉండకుండా ఉండాలంటే లెక్కించుకుంటే నీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోతాయి. ఇక ప్రభుతో గడిపిన ఆనంద దినాలే. పరలోకానికి వెళ్ళినా నువ్వు అక్కడ నెమరు వేసుకోవాలి, నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికాను ప్రభువులో, ఇన్ని రోజులు నేను ప్రభువులో గడిపాను అని అక్కడ రికార్డులో నీ పేరుండాలి. హనోకు రికార్డ్ 300 సంవత్సరాలు. మరి నీ ఆయన రికార్డును నువ్వు తిప్పి రాయగలవా? 10 సంవత్సరాలు బ్రతుకుతామంటారా? ఒకవేళ నువ్వు ప్రభుతో గడిపితే పేతురు గారు అంటాడు, దేవుని దృష్టికి 1000 దినాలు ఒక దినము వలెను, ఒక దినము 1000 దినముల వలెను ఉన్నది అని రాయబడి ఉంటుంది. ఒకవేళ ఆయన దృష్టికి ఒక దినం అంతా నువ్వు గడిపితే, ఆయన దృష్టిలో నువ్వు సంపూర్ణంగా ప్రతి క్షణం గడపగలుగుతూ ఉంటే, ఆయన లెక్కేస్తే ఆ దినము 1000 దినముల ఉంది. అప్పుడు లెక్కేసుకో, 1000 దినాలు ఇంటూ నువ్వు బ్రతికిన సంవత్సరములు. బహుశా నువ్వు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికావు, కాదులే 100 ఏళ్ళు వేద్దాం, 100 ఏళ్ళు బ్రతికావు. ఒక దినము 1000 దినాలు అయితే 365 ఇంటూ 1000 ఎంత అవుతుంది? లెక్కేసి తగ్గట చెప్పండి. దేవుని దృష్టికి
ఒక దినము 1000 సంవత్సరాలు అయితే నీవు దేవునితో గడిపిన ఆ ఒక్కరోజు 1000 సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటే 3,65,000 సంవత్సరాలే కదా. 3,65,000 సంవత్సరాలను ప్రభుతో గడిపిన దినాలుగా ప్రకటించబడింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడి నుంచి నువ్వు లెక్కించుకోవడం ప్రారంభించు. నీ బ్రతుకు దినాలు ఎలా ఉన్నాయి? ప్రభుతో గడుపుతున్నావా? లోకంతో గడుపుతున్నావా? ముసలమ్మ ముచ్చట్లో గడుపుతున్నావా? టీవీలో గడుపుతున్నావా? సినిమాల్లో గడుపుతున్నావా? మొబైల్లో గడుపుతున్నావా? ఫేస్బుక్లో గడుపుతున్నావా? సోషల్ మీడియాలో గడుపుతున్నావా? లేదా ప్రభువులో గడుపుతున్నావా? లేనిపోయే ఆలోచనలో గడుపుతున్నావా? దేవుడు ఉన్నాడో లేడో ఆ మాటకి ఈ మాటకి చెతరగొట్టిపోయే గాలిలాగా పుట్టులాగా ఎగురుతూ అటు ఇటు గడుపుతూ ఉన్నావా? సహోదరి సహోదరుడా, నీ దినాలు ఈ రోజు నుంచి లెక్కించుకుంటే అవి ప్రభువులో ఎన్ని, లోకంలో ఎన్ని?